నామానికే మహిమ కలుగునుగాక. ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి ఎనోష్ పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి. ఆమేన్. మన ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న శ్రోతలైన మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని వచనాల వరకు మనం చదువుకుందాం. చదవండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. చాలండి. మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న శ్రోతలైన మీ అందరికీ కూడా మరి మా సంఘాల తరపున, పరిచర్యల తరపున, మా కుటుంబం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా వందనాలు. అలాగనే ఈ 2025వ సంవత్సరము దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని, క్షేమకరంగా ఆశీర్వాదకరంగా మిమ్మును మీ కుటుంబాలను శక్తిమంతుడైన దేవుడు నడిపించాలని మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక ప్రియులారా, మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో మా పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రతి అంశం కొరకు ఎక్కువగా ప్రార్థన చేయండి. శక్తిమంతుడైన దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో తన కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మంచిదండి. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం విందాము. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటి అంటే, ఆత్మీయంగా పరిపూర్ణులం అవ్వాలంటే, ప్రియులరా, ఆత్మీయంగా మనందరం పరిపూర్ణులు అవ్వలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మన జీవితాల్లో అనేక సంవత్సరాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ప్రియులరా, అనేక సంవత్సరాలు మనం ఎదుర్కొంటున్నాం. ఒక విషయాన్ని మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏంటి అంటే, ఒక సంవత్సరం మన జీవితంలో గడిచించిపోయి ఇంకో సంవత్సరం మన జీవితంలోకి వచ్చిందంటే మన ఆయుష్ ఒక సంవత్సరం తరిగిపోయిందని మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఆయుష్ ఒక సంవత్సరం తరిగిపోయింది అంటే మనం మరణానికి ఒక సంవత్సరం దగ్గరయ్యాం. ఇప్పుడు ప్రియులరా, మన ఆయుష్ తరుగుతుంది, మనం మరణానికి దగ్గర అవుతున్నాం. ఇలాంటి సమయంలో మనం మరింతగా దేవునికి దగ్గర అవ్వలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అంటే ప్రియులరా, మనం మరణం తర్వాతే ఆయన రాజ్యంలోకి ప్రవేశించగలుగుతాం. కనుక మరణానికి దగ్గర అవుతున్న మనం ఆత్మీయతలో ఏమవ్వాలంటే పరిపూర్ణత కలిగిన వారిగా మనందరం ఉండవలసిన వారమై ఉన్నాము. ఆ ఆత్మీయంగా పరిపూర్ణత చెంది మనం దేవునికి 2025వ సంవత్సరంలో మరింత దగ్గరగా ఆయన కొరకు జీవించాలి అంటే ప్రియులర, కొన్ని సంగతులను ఈ దిన ముందు దేవుడు మనకు చెప్తున్నాడు. ఎందుకంటే సర్వసాధారణంగా మనల్ని ఆత్మీయంగా ఎదగకుండా కొన్ని అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. మనల్ని దేవునికి దగ్గర చేయబడకుండా కొన్ని అంశాలు మనల్ని ప్రభావితం చేస్తాయి. వాటిలో కొన్నింటిని మనము ఈరోజు చూద్దాము. వాటిని మనం ప్రియులరా దూరంగా పెట్టినట్లయితే, వాటిని విస్మరించినట్లయితే మనం ఆత్మీయంగా బలపరచబడడానికి అవకాశాలు మనకి దొరుకుతాయి. అలాగున దేవుడు మిమ్మల్ని అందరినీ ఆత్మీయతలో నడిపించునుగాక. ఆత్మీయతలో ఎదగకుండా మనల్ని ప్రభావితం చేసే అంశాల్లో మొట్టమొదటి ఏంటి అంటే, వెనుకున్నవి, మన వెనుక ఉన్నవి. అంటే మన గతం మనల్ని ఆత్మీయతలో ఎదగకుండా చేస్తుంది. అందుకే ఇక్కడ చదువుకున్న వాక్యాన్ని ఆలోచన చేస్తే అక్కడ 13వ వచనము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
13వ వచనము బి భాగంలో మనం చూస్తే, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. అంటే మన గతాన్ని ఏం చేయాలంటే మనం తప్పకుండా మర్చిపోవాలి. వెనక ఉన్నవన్నీ కూడా మర్చిపోవాలి. ఉదాహరణకి మనం ఒక పరుగు పందెంలో ఉన్నాం అనుకుందాం. ఇప్పుడు పరుగు పందెంలో ఉన్న మనం ముందున్న గమ్యాన్ని మాత్రమే చూడాలి. మనతో పాటుగా మన వెనక కొంతమంది పరిగెట్టుకుంటూ వస్తారు. ఇప్పుడు మన మనస్సు కనుక మన వెనక పరిగెడుతున్న వాళ్ళ వైపు వెళ్తే, వాడు నన్ను దాటిపోతాడేమో, నాకంటే ముందెళ్ళిపోతాడేమో, ఒకవేళ నేను ఓడిపోతానేమో అని వెనుకున్న వాటిని మనం చూస్తూ ఉన్నట్లయితే ముందున్న గమ్యాన్ని ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే కోల్పోతాం. అందుకే దేవుడు చెప్తున్నాడు కదా, వెనుకున్న వాటిని మీరు మర్చిపోవాలి. ఆత్మీయతలో పరిపూర్ణత చెందాలి అంటే వెనుకున్నవన్నీ కూడా మర్చిపోవాలి. గత సంవత్సరంలో మీకు ఎదురైన సమస్యలు, గత సంవత్సరంలో మీరు ఎదుర్కొన్న బాధలు, ప్రియులరా బంధకాలు, ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయో, ఏవైతే మీకు శోధనగా నిలబడ్డాయో, ప్రియులరా వాటన్నిటిని నువ్వేం చేయాలంటే ఖచ్చితంగా మర్చిపోవాలి. అంతేకాదు నీ శత్రువులను కూడా నువ్వు మర్చిపోవాలంట. సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటే శత్రువులను, వాళ్ళు చేసినటువంటి క్రియలను మనం ఏం చేస్తూ ఉంటామంటే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అవే మనసులో పెట్టుకుంటాం. గతంలో మనం అనుభవించిన కీడును మనసులో పెట్టుకుంటాం. మనకు జరగలేనటువంటి మంచిని మనసులో పెట్టుకుంటాం. ఎవరైనా మనకు అన్యాయం చేస్తే దాన్నే పదే ఏం చేస్తామంటే మనం తలచుకుంటూ ఉంటాం. లేఖన భాగాలు చెప్తున్నాయి, వెనుకున్న వాటిని మీరు మరిచిపోవాలి, ముందున్న వాటి కొరకై మీరు పరిగెట్టాలి. ముందున్న గమ్యమే మనం చూడాలి. ప్రియులారా, వెనుకున్న వాటిని మనం తలచుకుంటూ కూర్చుంటే ముందున్న దాని వైపుకు మనం ఏం చేయలేమంటే ఖచ్చితంగా వెళ్ళలేము, దాన్ని సాధించలేము. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, 2024 సంవత్సరంలో మరి మీ అందరి జీవితాల్లో, కొంతమంది జీవితాల్లో ఇబ్బందులు మిమ్మల్ని బాగా బాధించి ఉండొచ్చు. శోధనలు మిమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేసి ఉండొచ్చు. మొన్న ఆఖరి ఆదివారం కొంతమందికి సాక్ష్యాలకు సమయం ఇచ్చినప్పుడు మందిరంలో ఒక సహోదరి సాక్ష్యం చెప్తుంది, ఈ 2024 సంవత్సరం అంతా మాకు నెమ్మది లేదండి, మా జీవితం అంతా ఉరుకులు పరుగులు, బాధలు వేదనలే అని చెప్పి ఆ బిడ్డ సాక్ష్యం చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ దినమందు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కొంతమంది జీవితాల్లో 2024 నెమ్మది లేకుండా అయిపోయి ఉండొచ్చు. ఇంకొక సహోదరి సాక్ష్యం చెప్తా ఉంది, 2024లో మాకు అన్నీ శ్రమలేనండి, ఆర్థికంగా మేము చాలా ఇబ్బందులు పడ్డామండి, చాలా శోధనలు అనుభవించామండి, చాలా బాధలు అనుభవించామండి అని ఆ బిడ్డ చెప్పడాన్ని మేము విన్నప్పుడు నిజమే, కొంతమంది జీవితాల్లో నెమ్మది లేదు అనేటువంటి సంగతి మనకు అర్థమవుతోంది. నిజమే, ఒకవేళ నీ జీవితంలో కూడా 2024 సంవత్సరంలో నెమ్మది లేదేమో, నీకు ప్రశాంతత లేదేమో, సంతోషం లేదేమో, సమాధానం లేదేమో, నీ కుటుంబంలో ఎలాంటి సౌఖ్యం ఒకవేళ లేదేమో, చాలా వేదన పడ్డావేమో, మరిచిపోలేని అంతటి ఇబ్బందిని 2024 సంవత్సరం నీ జీవితంలో తీసుకొచ్చిందేమో. ఇప్పుడు లేఖనాలు చెప్తున్నాయి, వాటన్నిటిని నువ్వు మర్చిపోవాలి. వాటిని అస్సలు ఎట్టి పరిస్థితులను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి లేదు. ఎందుకంటే నీ యొక్క దుఃఖ దినాలు, నీ యొక్క బాధలు, నీ వేదనలు నువ్వు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం లేదు. అది పెట్టుకుంటే నీ ముందున్న గమ్యాన్ని నువ్వేం చేస్తావంటే ఖచ్చితంగా కోల్పోతావు. అందుకే సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు కదా, ఆత్మీయముగా మీరందరూ కూడా పరిపూర్ణతలోనికి రావాలి అంటే మీ గతాన్ని మర్చిపోవాలి. వెనుకున్న వాటిని ఏం చేయాలంటే మీరు తప్పకుండా మర్చిపోవాలి. ముందున్న వాటి కొరకు మీరు పరిగెట్టాలి. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు మీరు పరిగెట్టగలిగితే మీరు తప్పకుండా గమ్యాన్ని చేరగలుగుతారు. ఆత్మీయతలో మీరు పరిపూర్ణత చెందగలుగుతారు. ప్రియులారా, ఇక రెండవ అంశాన్ని కూడా మనం జాగ్రత్తగా చూస్తే, లేఖన భాగాలను మనం పరీక్షిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆత్మీయతలో పరిపూర్ణత చెందాలంటే నువ్వు చేయవలసిన రెండవది ఒకటి ఉంది. మొదటిది ఏంటంటే గతాన్ని నువ్వు మర్చిపోవాలి. రెండవది, గతంలో నీకు బాధ కలిగించిన వారిని అందరినీ నువ్వు క్షమించాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని క్షమించారు.
తండ్రి అయిన దేవుడు మనల్ని క్షమించాడు. ఆయన ఎలాగైతే మనల్ని క్షమించాడో మనం కూడా మన జీవితంలో మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని మనస్ఫూర్తిగా క్షమించవలసిన వారమై ఉన్నామంటండి. క్రీస్తు ప్రభు మనల్ని ఎలా క్షమించాడో అలాగనే మనము మనకి కీడు చేసిన వారిని మనము క్షమించవలసిన వారమై ఉన్నాం. ఈ దినమందు సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, మీరు ఒకరినొకరు క్షమించుకోండి. మీకు ఇబ్బంది పెట్టిన వారిని మీరు క్షమించాలి తప్పకుండా. ఎందుకంటే వారి మీద పగ, ద్వేషం నువ్వు పెట్టుకుని ఉండొద్దు. ఎందుకంటే నువ్వు ఒకవేళ ద్వేషాన్ని పెట్టుకుని ఉంటే, ఒకవేళ పగను పెట్టుకుంటే అది మన గొంతులో విషం ఉన్నట్టు లెక్కటండి. ఒకవేళ నిజానికి మనం గొంతులో కనుక విషాన్ని మనం దాచుకుంటే అది ఏదో ఒక రోజు మన కడుపులోకి వెళ్ళొచ్చు. అది మనకేం చేస్తుందంటే హాని జరిగించేటువంటి పరిస్థితిని కలగచేస్తుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, పగ అనేది, ద్వేషం అనేది ఒక విషం లాంటిదని నువ్వు తప్పకుండా ఏం చేయాలంటే గ్రహించాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కదా, అవన్నీ నువ్వు తీసివేసి నువ్వు ఇతరులను క్షమించడానికి ప్రయత్నం చేయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎలా క్షమించాడో అలా నువ్వు తప్పకుండా క్షమించాలి. నీవు ఎవరి ద్వారా అయితే శోధన ఎదుర్కొన్నావో, ఎవరిని బట్టి అయితే ఇబ్బంది ఎదుర్కొన్నావో, ఎవరిని బట్టి అయితే బంధకాలు ఎదుర్కొన్నావో అలాంటి వారిని అందరినీ నువ్వు తప్పకుండా ఏం చేయాలంటే క్షమించాలి. చాలాసార్లు క్షమించినప్పుడు మనం గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం, నేను కాబట్టి క్షమించాను అని. కానీ ఒక మాట నేను మీకు చెప్తాను, నువ్వు ఇతరులను క్షమిస్తే అది నీకే ఉపకారం అండి. అది నీకే మేలు. ఎంత మేలు అంటే నువ్వు చాలా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం దొరుకుతుంది. అంతేకాదు ఎంత మేలు అంటే నీకు నువ్వే ఉపకారం చేసుకున్నటువంటి వ్యక్తి అవుతావు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమందు చెప్తున్నాడు మనందరికీ కూడా, మీరు ఇతరుల ఎడల క్షమాపణ కలిగి ఉండండి, క్షమించండి. మీకు ఇబ్బంది కలిగించిన వారిని మీరు క్షమించండి. యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ క్షమించారండి. నిజానికి మనమందరం కూడా దేవుని చేత క్షమించబడకపోతే ఈరోజు ఆయన సన్నిధిలో ఇలా ఉండడానికి అవకాశం లేదు. ఆయన చేత కనుక మనం క్షమించబడకపోతే ఆయన ఆరాధించుకునే అవకాశం లేదండి. ఆయన మనల్ని క్షమించాడు కనుకే మనల్ని ప్రియులారా ఆయన కృప చొప్పున కనికరించాడు కాబట్టే మనకు క్షమాపణ దొరికింది. ఆ క్షమాపణను బట్టి ఈరోజు యేసయ్య పాదాల దగ్గర మనందరం కూడా ఉండడానికి అవకాశం అనేది మనకు దొరికింది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజున ప్రభు చెప్తున్నాడు కదా, నువ్వు ఆత్మీయంగా పరిపూర్ణతలోకి రావాలి అంటే, ఆత్మీయంగా పరిపూర్ణతను చెందాలి అంటే దేవుడు చెప్తున్నాడు నీ గతాన్నంతటిని నువ్వు మర్చిపోవాలి. అంతేకాదు రెండవది లేఖన భాగాలు చెప్తున్నాయి, ఇదిగో నువ్వు ఇతరులను క్షమించాలి. క్షమించగలిగితే ఆత్మీయంగా నువ్వేం చేస్తావంటే పరిపూర్ణతలోకి వస్తావు. ఇతరులను క్షమించలేకపోతే ఆత్మీయమైనటువంటి పరిపూర్ణత నువ్వు పొందలేవు. ఆత్మీయమైనటువంటి పరిపూర్ణతను చెందలేవు. ఎందుకంటే అవి నీకు చాలా ఆటంకాన్ని తీసుకొస్తాయండి, చాలా అడ్డులు తీసుకొస్తాయి. నువ్వు ఇతరుల పైన పెట్టుకున్నటువంటి ఆ యొక్క ద్వేషం నిన్ను ఆత్మీయంగా ఎదగకుండా చేసేస్తుంది. అందుకే లేఖన భాగాలు చెప్తున్నాయి కదా, మీరు ఇతరులను క్షమించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక మూడవది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ప్రియులరా, వినాలందరూ జాగ్రత్తగా. ఆత్మీయంగా మనందరం కూడా పరిపూర్ణతలోకి రావాలంటే గతాన్ని మనం మర్చిపోవాలి. ఆత్మీయంగా మనం పరిపూర్ణతలోకి రావాలంటే ఇతరులను మనల్ని బాధించిన వారిని మనం క్షమించాలి. ఇక మూడవది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మనం ఒక లక్ష్యం కలిగి పరిగెట్టాలి. మనందరికీ ఒక లక్ష్యం ఉండాలి. సర్వసాధారణంగా చాలామంది లక్ష్యం లేకుండా పరిగెడతా ఉంటారు, గురి లేకుండా. ప్రియులరా, గురి మనకు తెలియకపోతే, మన గమ్యం మనకు తెలియకపోతే మనం తప్పకుండా గమ్యాన్ని చేరలేమండి. ఉదాహరణకి నేను ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరైనా నన్ను అడగొచ్చు, పాస్టర్ గారు మీరు ఎక్కడికి వెళ్తున్నారని. నేను వెళ్ళేటువంటి ప్లేస్ చెప్పకుండా ఏమోనమ్మా నాకు తెలియదు, నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకు తెలియదు అంటే నన్ను వారు తప్పకుండా డిఫరెంట్గా నా గురించి ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇలా గమ్యం లేదు కాబట్టి. ఈ రోజున మనం పరిగెట్టేటువంటి పరుగుకు ఖచ్చితంగా గమ్యం ఉండాలి. ఈ రోజున చాలామంది గమ్యం లేకుండా పరిగెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడిని ఎందుకు నమ్ముకున్నామంటే, ఏమంటే ప్రియులారా, ఏదో దేవుడు దీవిస్తాడని,
అది ఇస్తాడని ఇది ఇస్తాడని ఏమంటే నమ్ముకునేవారు చాలామంది ఉన్నారు. కానీ ఒక విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తుని మనం ప్రభువుగా అంగీకరించడం ద్వారా మనకు కలిగేటువంటి గొప్ప బహుమానం ఏంటి అంటే, గొప్ప ఆశీర్వాదము ఏంటి అంటే, మనందరము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. ఈ గురిని క్రైస్తవులమైన మనం తప్పకుండా ఎల్లప్పుడూ కూడా ఖచ్చితంగా కలిగిన వారమై ఉండాలి. ఈ రోజున సర్వాధికారి అయినటువంటి దేవుడు చెప్తున్నాడు, నీవు గురి కలిగి పరిగెట్టు. గురి కలిగి పరిగెడితే గురి యొద్దకు నువ్వు చేరగలుగుతావు. గురి కలిగి పరిగెడితే నువ్వు గురిని లేదా నీ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా చేరగలుగుతావండి. లక్ష్యం లేకుండా ఆత్మీయ జీవితంలో మనం తప్పకుండా సక్సెస్ అవ్వలేం. అందుకే లేఖన భాగాలు చెప్తున్నాయి కదా, గురి వద్దకే మీరు పరిగెట్టండి. ఈ నూతన సంవత్సరంలో కొన్ని లక్ష్యాలు మీరు ఏర్పాటు చేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో నువ్వేం చేయాలనుకుంటున్నావో దేవుని కోసం, ఎలా నిలబడాలనుకుంటున్నావో దేవుని కోసం, ఏ విధంగా ఆయనకు ఉపయోగపడాలనుకుంటున్నావో, ఇలాగున్న కొన్ని లక్ష్యాలు నీ ముందు పెట్టుకో. కొన్ని ఉద్దేశాలు కలిగి ఉండే ఆత్మీయ విషయంలో, శరీర సంబంధమైన విషయంలో మనం చాలా ప్రణాళికలు రచించుకుంటాం. మన కుటుంబంలో ఈ వివాహం చేయాలని, మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వారిని ఫలానా చోట చదివించాలని, ఇలాగున్న శారీర సంబంధంగా చాలా ప్రణాళికలు రూపొందించుకుంటాం. కానీ ఈ రోజున సర్వాధికారి అయినటువంటి దేవుడు చెప్తున్న సంగతి ఏంటంటే, ఆత్మీయత విషయంలో కూడా నువ్వు ప్రణాళికలు రూపొందించుకోవాలి, లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలి. నేను ఈ సంవత్సరంలో ఇదిగో ఆత్మీయ విషయంలో ఈ పని నేను సక్సెస్ అవ్వాలి, ఖచ్చితంగా ఇది నేను తప్పకుండా చేయాలి, నా దేవుని కొరకు ఇది చేయాలి, నా ప్రభు కొరకు ఇలాగ నేను నడవాలి అని చెప్పి కొన్ని లక్ష్యాలను నువ్వు ఏర్పాటు చేసుకోగలిగితే నువ్వు తప్పకుండా ఆత్మీయ జీవితంలో సక్సెస్ అవుతావు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమందు చెప్తున్నాడు కదా, మీరు లక్ష్యం కలిగి గురి కలిగి పరిగెట్టండి. గురి లేకుండా మీరు పరిగెట్టకండి. ఒక లక్ష్యం లేకుండా మీరు ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తే మీరు ఎన్నటికీ ఇది కూడా దీవించబడలేరు. అందుకే కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అంతేకాదు ఇక్కడ కనబడుతుంది కదా బహుమానము, ఆ బహుమానం కొరకు మనందరం కూడా పరిగెట్టాలి. మనందరం కూడా దేవుని కొరకంటే ఏం చేసినా కూడా మనకి ఒక రోజున ఒక బహుమానం ఉంది, ఒక రోజున ఒక కిరీటం ఉంది, ఒక రోజున దేవుడు నన్ను తన రాజ్యంలో చేర్చుకుంటాడు, తన కుడిపార్శ్వమందు నన్ను కూర్చుండబెట్టుకుంటాడని చెప్పి ఇదే లక్ష్యాన్ని, ఇదే బహుమానాన్ని నువ్వు నీ మనసులో ఉంచుకోవాలటండి. చాలాసార్లు చాలా సందర్భాల్లో మానవులమైన మనం దేవుని కొరకు ఏదైనా చేసినప్పుడు, ఏదైనా ఆయన కొరకు మనం జరిగించినప్పుడు మనం మానవుల వైపు చూస్తూ ఉంటాం. మనుషుల వైపు మీరు చూడకండి. మనుషులు మీకు ఏదో ఇవ్వాలని, ఏదో చేయాలని, లేదా మిమ్మల్ని పొగడాలని, మిమ్మల్ని ఘనపరచాలని అటువైపు మీరు చూడొద్దు. కానీ మీ అందరికీ గుర్తుపెట్టుకోవాలి, దేవుని కొరకు నువ్వు నిలబడితే నీకు ఒక బహుమానం ఉంది. ఆ బహుమానం ఏది అంటే పరలోక రాజ్యమే. దాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు ఖచ్చితంగా. ఇలాగ నువ్వు కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ప్రియులారా గురి వద్దకే నువ్వు పరిగెట్టగలిగితే నువ్వు ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా పరిపూర్ణత సాధించగలుగుతావు. అంతేకాదు ఇంకా చదివితే లేఖన భాగాలను ఇంకా మనం జాగ్రత్తగా చూసుకుంటే ప్రియులారా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుంటే చదువుదాం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము, మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ప్రభు ఈ మాటల ద్వారా మనకు చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే, ఖ్యాతి గల వాటి మీద, అంటే మంచి వాటి మీద, ఉన్నతమైన వాటి మీద, శ్రేష్టమైన వాటి మీద మీ గురి నిలపండి. మీ మనస్సు ఉన్నతమైన వాటి పట్ల ఉండాలి. మీ మనస్సు, మీ ఆలోచనలు ఉన్నతమైన వాటి మీద ఉండాలి. మీ ఉద్దేశాలు, మీ తలంపులు ఉన్నతమైన వాటిని చూడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా సర్వసాధారణంగా ఆలోచన చేస్తే మానవులమైన మనందరం కూడా ఉన్నతమైన వాటిని, ఖ్యాతి గల వాటిని మనం చూడటం లేదు. ఈ రోజున ఉన్నతమైనది ఏదైనా ఉందంటే అది దేవుడే. ఈ రోజున ఉన్నతమైనది ఏదైనా ఉందంటే అది దేవుని కోసం మనం చేసేటువంటి భక్తే. ఈ రోజున ప్రియులారా మనం అందరం కూడా ఉన్నతమైన వాటి వైపు చూడాలంట. ఉన్నతమైన వాటి వైపు చూడాలి, గొప్ప వాటి వైపు చూడాలి. మనం చిన్న చిన్న వాటి మీద మనం కనుదృష్టి పెట్టకూడదు. చిన్న చిన్న విషయాల మీద మనం ఫోకస్ చేయకూడదు. శరీర సంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టకూడదు. కానీ ఉన్నతమైన వాటి మీద మనం మనసు పెట్టాలంటండి. దేవుడు ఆయన మన జీవితంలో ఎన్నో కొన్ని సంగతులను మనకు బోధించాడు.
ఆ బోధించిన వాటిలో చాలా ఉన్నతమైనవి, ఖ్యాతి గలవి, శ్రేష్టమైనవి చాలా ఉన్నాయి. వాటి మీద మనం మనసు పెట్టాలటండి. వాటి మీద మనం మనసు పెట్టగలిగితే మనం ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత చెందగలుగుతామంట. ఉదాహరణకి ఖ్యాతి గలది ఏదంటే జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే పైనుండి వచ్చిందే జ్ఞానము. అంటే ప్రియులారా, ఆ ఉన్నతమైనవి పైనున్నవన్నిటి వైపు కూడా మనం మనస్సు పెట్టగలిగితే మనం ఆత్మీయతలో ఖచ్చితంగా పరిపూర్ణత చెందగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, ఇంకా చూస్తే మనం ఇంకా కొన్ని మాటలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోగలిగితే చూద్దాం. చూడండి, లేఖన భాగాల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మరొక మాటను మనం చదువుతాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకం చేసుకొనుము, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవిలాగు చేసి నిన్ను నీ బోధ వినువారిని రక్షించుకొందువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ప్రియులారా, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. అంటే నువ్వు అభివృద్ధి చెందడం అందరూ చూడాలి. నువ్వు ఆత్మీయంగా ఫలించుట సంఘానికి కనబడాలి. నువ్వు ఆత్మీయంగా ఫలించుట దైవజనుడికి కనబడాలి. నువ్వు ఆత్మీయంగా ఫలించుట దేవునికి కనబడాలి. నువ్వు ఆత్మీయంగా ఫలించుట సమాజానికి కనబడాలి. అందుకే లేఖన భాగాలు అంటున్నాయి కదా, మీరు ఆత్మీయముగా అభివృద్ధి చెందాలి, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలంటే, నువ్వు అభివృద్ధి చెందాలంటే అక్కడే దేవుడు చెప్తున్నాడు కదా, నిన్ను గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నిన్ను గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే ఎప్పుడు కూడా నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. ఆత్మీయంగా ఒకవేళ నేను దేవునికి దూరం అవుతున్నానేమో, లేకపోతే దేవుణ్ణి విడిచిపెడుతున్నానేమో, నేను భక్తిలో ఒకవేళ తరిగిపోతున్నానేమో, తగ్గిపోతున్నానేమో, లేకపోతే దేవునికి నేను విరోధంగా ఉన్నానేమో, ఒకవేళ దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నానేమో, ఆయనతో సహవాసాన్ని విడిచిపెడుతున్నానేమో, రోజు చేసేటువంటి ప్రార్థన ఒకవేళ నేను మర్చిపోతున్నానేమో, ఇలాగున నా ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, నువ్వేం చేయాలంటే నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడితే నువ్వు ఆత్మీయంగా ఖచ్చితంగా వర్ధిల్లుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, ఇంకా చెప్తున్నాడు అక్కడ, మీరు నిలకడగా ఉండాలి. నిలకడగా ఉంటే మీరు అభివృద్ధి చెందుతారు. నిలకడ లేకపోతే అభివృద్ధి చెందలేమండి. చాలాసార్లు చాలామంది విశ్వాసాలను ఆలోచన చేస్తే నిలకడలేమి చాలామందిలో ఉంటుందండి. ప్రియులారా, నువ్వు ఎక్కడో ఒక చోట నాటబడితేనే నీ వేరు లోపలికి వెళ్తుంది. చాలాసార్లు చాలామందిని గమనించినప్పుడు ఏ సంఘంలో ఉంటారో కూడా తెలియదు, వాళ్ళు ఏ సంఘానికి సంబంధించినటువంటి బిడ్డలో తెలియదు, ఏ మందిరంలో నాటబడ్డారో కూడా తెలియదు, ఏ దైవజనుడు వారిని నడిపిస్తున్నాడో కూడా తెలియనటువంటి విశ్వాసులు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఒక నిలకడ లేనటువంటి పరిస్థితి. నువ్వు నిలకడగా ఉంటేనే ఫలిస్తావు, నిలకడగా ఉంటేనే అభివృద్ధి చెందుతావు. చూడండి, ఒక మొక్క నిలకడగా ఒక చోట ఉంటుంది కనుక కొన్ని సంవత్సరాల తర్వాత ఏం చేయగలుగుతుంది అంటే అది కాయలు కాయడం ప్రారంభిస్తుంది. నిలకడ లేకపోతే ఆ చెట్టు కాయలు కాయలేదండి. అలాగే లేఖన భాగాలు చెప్తున్నాయి, ఈ సంవత్సరంలో నువ్వు నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలంటే నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడాలి, నువ్వు నిలకడగా ఉండాలి, నువ్వు వినేటువంటి బోధన గురించి కూడా నువ్వు జాగ్రత్త పడాలి. చాలాసార్లు లోకంలో చాలా రకాల బోధలు వచ్చేస్తున్నాయండి. ఈ బోధల వలన మానవులు విశ్వాస భ్రష్టులుగా తయారైపోతూ ఉన్నారు, విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు. ఈ రోజున ప్రియులార, క్రైస్తవుల్లోనే దేవుని పిల్లలైనటువంటి వారికే ఎన్నో కన్ఫ్యూజన్ సృష్టించే వాళ్ళు ఎవరంటే పాస్టర్సేనండి. లోకం మీద మనం చాలాసార్లు ఎన్నో అంటూ ఉన్నాం. లోకం దాని పని తాను చేసుకుంటూ పోతుంది. అది మనల్ని ఎంత మాత్రం కూడా ప్రభావితం చేయలేదు. ఎందుకంటే ప్రియులారా, దేవుని యొక్క కాపుదల మనకున్నది కనుక. ఈ రోజున క్రైస్తవ సమాజాన్ని ప్రభావితం చేస్తూ వారిని కన్ఫ్యూజన్లో పడేసేవాళ్ళు ఎవరంటే దైవజనులే. ఈ రోజున ప్రియులారా, ఒకడు క్రిస్మస్ చేయొచ్చు అంటాడు, ఒకడు వద్దంటాడు. ప్రియులారా, గమనించాలి, ఒకవేళ క్రిస్టమస్ నువ్వు సరిగ్గా చేయటం లేదని చెప్పడంలో ఒక అర్థం ఉంది, కానీ చెయ్యొద్దు అనడంలో అర్థమే లేదండి. ఈ రోజున ప్రియులారా, ఇంకొక అతను అంటాడు నువ్వు దశంభాగం తీయ అంటాడు, ఒకడు తీయొద్దని చెప్తాడు. ఇలాగున క్రైస్తవుల్ని కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు. లేఖన భాగాలు చెప్తున్నాయి, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మనతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. చూడండి, నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే నువ్వు వినేటువంటి బోధన గురించి కూడా నువ్వు చాలా జాగ్రత్త పడాలి. నీ బోధన కనుక నువ్వు
జాగ్రత్త పడకపోతే నువ్వు విశ్వాస భ్రష్టత్వంలోకి పడిపోతావు. ఈ రోజున ప్రియులారా, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోవద్దు. దేవుడు నీకేం చెప్తున్నాడో దాని మీద నువ్వు నిలబడు. అంతేకాదు, నువ్వు దేన్నైతే ఇంతవరకు గట్టిగా పట్టుకున్నావో దాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు దాన్ని విడిచిపెట్టొద్దు. నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకోకపోతే అది నీకు ప్రమాదంగా మారుతుంది. కనుక ఇన్ని దినాలుగా నువ్వు ఏదైతే విన్నావో, ఏదైతే పట్టుకున్నావో, దేంట్లో అయితే నువ్వు స్థిరంగా ఉన్నావో దాన్ని నువ్వు గట్టిగా పట్టుకుని ఆ బోధ యందు నువ్వు నిలిస్తే నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడుతుందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాధ్యమైతే, సఖ్యమైతే ఇతరులతో మీరు సమాధానంగా ఉండండి, సమాధానంగా నడవండి, సమాధానంగా జీవించండి. ప్రియులారా, సమాధానంగా ఉంటేనే మన ప్రయాణం ఎదురుకెళ్తుందండి. చూడండి, మనం ధరించే జోళ్ళు రెండు సమంగా ఉంటాయి కనుక, మన పాదాలు రెండు సమంగా ఉంటాయి కనుక మన ప్రయాణం ఎదురుకెళ్తూ ఉంటుంది. మనలో ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఆ జోడు పెద్ద జోడు చిన్న జోడు అయిపోతే మన ప్రయాణం ఎదురుకెళ్ళదు. ఒక కాలు పెద్దది, ఒక కాలు చిన్నది అయిపోతే మన ప్రయాణం ఎదురుకి నడవదండి. అలాగనే ప్రియులారా, మనం ఇతరులతో సమాధానంగా ఉండగలిగితేనే మనం ఆత్మీయమైనటువంటి ఎదుగుదల మనం చూపించగలుగుతామంట. అందుకే మనం దేవునితో సమాధానంగా ఉండాలి. నువ్వు ఏ మందిరానికైతే వెళ్తున్నావో అక్కడ దైవజనుడితో నువ్వు సమాధానంగా ఉండాలి. ఏ సంఘములో అయితే ఉన్నావో ఆ సంఘంలో నువ్వు సమాధానంగా ఉండాలి. నువ్వు ఉండే ప్రతి స్థలంలో కూడా నువ్వు సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయగలిగితే నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి అవకాశం కనబడుతుందండి. చూసాం కదా, మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిది గతాన్ని మరిచిపోవాలి. రెండవది ఇతరులను క్షమించాలి. మూడవది గురి కలిగి మనం బహుమానం కొరకు పరిగెట్టాలి. అంతేకాదు, నాలుగవది ఉన్నతమైన వాటి మీద మన దృష్టిని ఉంచాలంటండి. ఐదవది ప్రియులరా, లేఖన భాగాలు చెప్పాయి కదా, మన అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలంటే, అలా కనబడాలంటే నువ్వు నిన్ను గురించి జాగ్రత్తగా ఉండాలి, నీవు నిలకడ కలిగి ఉండాలి. అంతేకాదు, నీ బోధ విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అలాగ ఉండగలిగితే నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడుతుంది. అంతేకాదు, లేఖన భాగాలు చెప్తున్నాయి కదా, ఇంకా వీలైతే అందరితోనూ కూడా సమాధానంగా మీరు ఉండండి. అలా ఉండగలిగితే మీరు ఆత్మీయంగా ఈ నూతన సంవత్సరంలో ఎదుగడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం దొరుకుతుంది. కనుక అలాగనే మనం జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరంలో ఆత్మీయమైన ఎదుగుదల అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి. ప్రార్థన. సర్వాధికారి, నీ వందనాలు. ఇంతవరకు ప్రభువా నాలో ఉన్నావు, నాతో ఉన్నావు, నాలో నుండి నీ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాట వ్యర్థంగా పోకుండా నీ బిడ్డల హృదయాలలో పడి ఫలించుటకు మీరే సహాయం చేయమని, క్రీస్తు యేసునందు మహిమలో నీ బిడ్డలందరికీ కూడా మీరు తోడుగా ఉండి నీడగా ఉండి ప్రభువా, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ దీవించబడటానికి మీరు సహాయం చేయండి. ఎవరైతే వ్యాధులతో ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఎవరైతే బలహీనతలతో ఉన్నారో వారిని యేసు నామమున స్వస్థత కలిగించండి. ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారందరినీ యేసు నామమున విడుదల కలిగించి నీ బిడ్డలందరినీ కూడా లేవనెత్తి ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని నాయన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మీరు కలిగించి ముందుకు నడిపించమని నా ప్రార్థన. మా ప్రార్థన మీ సన్నిధికి సముఖానికి చేర్చుకోమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఈ నూతన సంవత్సరంలో గొప్పగా ఆశీర్వదించి సంతోషము, సమాధానము మీ గృహాల్లో దేవుడు దయచేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు. మీకోసం తప్పక ప్రార్థిస్తాం. మా ఫోన్ నెంబర్ 7981258890. రెండవ నెంబర్ 8374103371. ఆమెన్. అందరికీ వందనాలండి.